మావోయిస్ట్ పార్టీ 5 సార్ల శాంతి చర్చలకు మీ సిద్ధమని చెప్పింది ఇప్పటివరకు. ఇంకా 10 సార్ల చర్చలు పెట్టండి, శాంతికి మీ సిద్ధం, మేము బేషరతుగా మీ శాంతికి సిద్ధం అని అన్న కానీ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రతిపాదన కానీ మావోయిస్ట్ పార్టీ శాంతి ఎజెండాను కానీ బీజేపీ సెంట్రల్లో ఉన్న బీజేపీ మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అది అంటే ప్రాక్టికల్గా చూస్తున్న ఇప్పుడు ఈ కొనసాగింపు ఒక మనుషుల్ని చంపి డెడ్ బాడీలు ఇవ్వకుండా అంత దారుణంగా ఉంచడం అంటే ఇక దానికి ఇంకా పెద్ద ఏం సంకేతం దానికి అంటే లొంగిపోతామంటే కూడా ఇవాళ వచ్చిన ఒక ఇవాళ హిందూలో ఒక మ్యాటర్ ఏంటంటే ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక సెంట్రల్ కమిటీ మెంబరు ఛత్తీస్గఢ్ మినిస్టర్ తోటి రాయబారం పెడితే వయోభారం తోటి ఏజ్ ఫ్యాక్టర్ తోటి 70 years నాకు ఏజ్లో ఉన్నా నేను లొంగిపోతాను అని ఒక మధ్యవర్తిని పంపితే కూడా ఛత్తీస్గఢ్ సీఎం ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ ఒప్పుకోలేదంట. ఈరోజు ఉన్న సారాంశం మరి ఇక మీరు లొంగుబాటు ఎక్కడిది? అక్కడ వాళ్ళని చంపుతున్నది మొత్తం ఆదివాసుల్ని, చంపుతుంది మావోయిస్టుల్ని, మొత్తం ఏరివేతే లక్షణ చుట్టివేతలు ఏరివేతలు ఆపరేషన్ కగారుతోటి జరుగుతున్న దారుణాలని హింసను ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హింసకు ఎవరైనా వ్యతిరేకమే. శాంతికి సిద్ధమని చెప్తే కూడా పార్టీకి మావోయిస్ట్ పార్టీకి కనీసం అసలు ఎలాంటి స్పందన లేదు ప్రభుత్వాల నుంచి. చాలా అద్భుతంగా ఏదో విజయాలు సాధించినట్టుగా పండగ చేసుకోవడం. ఎందుకంటే ప్రశ్నించదు వాళ్ళు, బీజేపీని కానీ ఆర్ఎస్ఎస్ కానీ ప్రశ్నించదు. ప్రశ్నిస్తే నేరం వాళ్ళ దృష్టిలో, తిరగబడితే ద్రోహం. నీకు ఈ దేశము డెమోక్రటిక్ కంట్రీ కదా, మరి రాజద్రోహం ఎట్లుంటుంది? రాజులు రాచరికం అంటే రాజద్రోహం ఉండాలి కదా. మరి మీరే చెప్తారు కదా డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యము, ప్రజల చేతి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు, ప్రజల చేతి ఎన్నుకోబడ్డ లెజిస్లేటివ్ బాడీ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది అంటారు కదా. మరి రాచరికము రాజులు లేనప్పుడు రాజద్రోహం ఎట్లుంటుంది మరి?